దీవారాత్రములు కండి పాపవలే కాచి దయగల హస్తముతో పోషి నడిపించితివి. దయగల హస్తముతో పోషి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మన యేసు నాథుని మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవునికి మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తునందు మన కన్న తండ్రి అయిన సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవునికి ఘనత మహిమ ప్రభావము ఈ మరొక మంచి దిన ఉదయకాల సమయమే పరిపూర్ణముగా పరిశుద్ధ పాద సన్నిధికి సమర్పిస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ జీవవచనం శ్రద్ధగా ప్రతిదినము విని ఆశీర్వాద దారిలో అనుక్షణము దేవుని ద్వారా నడిపింపబడినటువంటి వారులారా, మీకు శుభము కలుగునుగాక, మీకు ఆశీర్వాదం కలుగునుగాక, మీకు ఆనందం కలుగునుగాక. మీ ముఖములో ఈ దినము చిరునవ్వు మంచి నవ్వు రావునుగాక, మీ మంచి హృదయ కోరికలు చెరుగునుగాక, మీకు శుభమే చెరుగునుగాక, మీకు ఆత్మీయ దీవెనలు పరిపూర్ణముగా మీ మీద నింపబడునుగాక. మానసిక సంతోషం మీకు కలుగునుగాక. మానసిక సంతోషం కలిగించే అనేక కార్యాలు ఈ దినము జీవమగల దేవాదేవుడు మీ పట్ల పరిపూర్ణముగా చెరుగుచునుగాక. శారీరక ఆరోగ్యం మీకు కలుగునుగాక, పరిపూర్ణ స్వస్థత మీకు కలుగునుగాక. మీ బలహీనత పరిపూర్ణముగా లేమైపోయి అరుదెత్తిని పాదము దాకా పునరుత్థానుడైన క్రీస్తునే తిరిగి లేపిన అదే దేవుని అత్యంత శక్తి మీ మీద నింపి మీకు స్వస్థత కలిగించునుగాక. మీ ప్రతి అవసరతలు పరిపూర్ణముగా ఈ దినము తీర్చిదిద్దబడును గాక. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగ చేసి అనేకుల్ని దీవించిన వారిగా, అప్పించిన వారిగా సమృద్ధి మీకు కలుగును గాక. మీకు శ్రేష్టమైన నిత్య సియోను పరిశుద్ధ దారి మీ ముందులో తెరవబడును గాక. పునరుత్థానుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ భూమికి దేవాది దేవుడు పంపించిన ప్రతి దీవెనలో మీ మీద నింపబడును గాక. మీకు అప్పగించినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి కార్యాలు, ఉద్యోగము, అది సంఘ పరిచర్య అవ్వచ్చు, కుటుంబంలో ఉద్యోగం అవ్వచ్చు, మీకు అప్పగించిన ఏ పని అనవచ్చు, అది సఫలమవును గాక, అది విస్తరింపబడును గాక, అది ఆశీర్వదింపబడును గాక. అది యేసుక్రీస్తు నందు పరిపూర్ణముగా ఈ క్షణమే జరుగును గాక అని నేను మనసారే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దీవిస్తున్నారు. మీకు దీవెనలు కలుగును గాక. మీ ద్వారా అనేకులు దీవించబడును గాక. మీ మాట ద్వారా అనేకులు ఆశీర్వదింపబడును గాక. మీ శత్రువులందరూ మిత్రులుగా మారును గాక. అందరూ హృదయములలో మంచి స్థానము క్రీస్తు యేసు నందు మీకు కలిగించును గాక. శ్రేష్టమైన ఉన్నతమైన ఎదుగుదల మీకు కలుగును గాక. ఈ దినము మీరు చేస్తున్నటువంటి ప్రతి మంచి కార్యాలు సఫలమై దీవెనకరముగా నడిపించి ఉన్నత క్షేమాభివృద్ధిలో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ దినము జీవ వచనము శ్రేష్టముగా శ్రద్ధగా చెవియోకి వినాలని మనవి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్కీర్తన 67 2వ వచనము. సత్కీర్తన 67 2వ వచనము. సంతోషముతో వినండి. దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. ఆయన తన ముఖ కాంతి, దేవుడు తన ముఖ కాంతి మన మీద పరిపూర్ణముగా ప్రకాశింపచేయును గాక. అత్యంత క్షేమాభివృద్ధి కలిగిన ఆశీర్వాదంతో నింపబడిన జీవవచనం అండి ప్రియులారా.
ఈ జీవ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని కరుణించి ఆశీర్వదించును గాక. దానికే ఉదయ కాల సమయమే ఇటువంటి శ్రేష్ఠ ఆశీర్వాదం మీ దగ్గరికి పంపించడానికి జీవమగల దేవాది దేవుడవు, సర్వలోక సృష్టికర్త, ఏకైక దేవుడవు, ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమ స్వరూపుడు, సర్వశక్తి మంతుడు, సర్వాంతరయామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నాతోడున్న నా కన్న తండ్రి అయిన జీవమగల దేవాదేవుడు నన్ను ఇటువంటి క్షేమాభివృద్ధి ఆశీర్వాదము కొరకు తన మహిమగల చేతులు తన ఆత్మలో వాడుకున్నారు. మీ కొరకే, అనేకుల కొరకే, వేలాది లక్షలాది కోట్లు ప్రజల కొరకు నన్ను వాడుకున్నారు గనక ఈ దీవెనలు ఎవరెవరికి అవసరమో మీ దగ్గరికి దీవెన పంపిస్తుండగా మంచు మనస్సు కలిగి మంచు మనస్సుతో మీరు స్వీకరిస్తుండగా ఈ దీవెనలన్నీ మన మీదే, మన తరతరాల మీద శాశ్వతముగా మనకు అప్పగించిన సమస్తము మీదే పరిపూర్ణముగా నింపబడి తన శ్రేష్టమైన ఆశీర్వాదం పరిపూర్ణముగా అనుభవించే ప్రియమైన దేవుని ముద్దు బిడ్డలుగా మమ్మల్ని ఎదిగించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. పరిశుద్ధ అత్యంత క్షేమాభివృద్ధి కలిగినటువంటి శ్రేష్ఠ జీవ వచనము ద్వారా ఉదయకాలమే మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన మా దైవమా, సర్వలోక సృష్టికర్త అయిన మా కన్న తండ్రి, మమ్మల్ని కరుణించి మమ్మల్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. మీ ముఖ కాంతి, లోకమునకు వెలుగై ఉన్న ముఖ కాంతి, సంపూర్ణముగా వెలుగిస్తున్నటువంటి ముఖ కాంతి, సంపూర్ణ ముఖ కాంతి మా మీదే ప్రకాశింప చేసినందుకు మీకు స్తోత్రం. నన్ను మమ్మల్ని లోకమునకు వెలుగుగా ఈ శ్రేష్టమైన భూమిలో ఉన్న సమస్త సృష్టికి ఆశీర్వాదకరముగా ఆనందకరముగా ముందుకు నడిపించి మా తరతరాలు మీ సన్నిధిలో ఉన్నత దీవెనలు, ఉన్నత ఆశీర్వాదములు మీ చేతిలో మీ మహిమకి పాత్రగా మమ్మల్ని వాడుకోమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఒక సెకండ్ కూడా లేట్ అవ్వకుండా ఈ జీవ శ్రేష్ఠ దీవెన వచనాలు మీ ప్రియమైన వారికి అందరికి పంపించండి. అందరూ ఆశీర్వదింపబడాలి. గాడ్ బ్లెస్ యు. ఐ బ్లెస్ యు జీసస్ నేమ్. ఈ దినము చేయవలసిన మంచి కార్యాలు ఉత్సాహంతో, ఉజ్జీవంతో ఈ దినమే చేయండి. అనేకులకు మేలు చేయండి. దేవుడు మీతోడు ఉన్నారు. ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా నడిపిస్తారు. గాడ్ బ్లెస్ యు. ఐ బ్లెస్ యు జీసస్ నేమ్.